హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈరోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన అండ్ టేస్టీగా ఉండే అది అండి మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో అండ్ ఈజీగా ఎలా ఎవరైనా చేసుకోగలరో చూసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. కందిపప్పు, మామిడికాయ, పచ్చిమిర్చి, పసుపు, సోడా ఉప్పు, నూనె. సో ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 1/3 కందిపప్పు వేసుకోవాలి. ఇక్కడ 1/3 5 మందికి సరిపోతుంది. సో 5 మందికి 1/3 కందిపప్పు తీసుకొని దానిని మొత్తం ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. సో ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అలా వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసి వాటర్ వంపుకొని మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి మొత్తం క్లీన్గా చేసి వంపుకున్న తర్వాత సో ఒక్క గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ అనేది సరిపోతుంది. సో దాని తగ్గట్టు వాటర్ పోసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత మనం ఏదైతే మామిడికాయ తీసుకున్నామో దానిపైన అంతా చెక్కు తీసి వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో నానబెట్టుకొని పప్పు, ఆ కందిపప్పులో ఈ మామిడికాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చాలు. పప్పు అండ్ మామిడికాయ 2 అనేది మెత్తగా ఉడికిపోతుంది. సో వీడియోలో చూపించిన విధంగా విజిల్ని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే పప్పు అనేది ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే విజిల్ తీయకూడదు. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా విజిల్ పక్కకి తీసి దాని తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేయడమే. చూసారు కదా, పప్పు అండ్ మామిడికాయ 2 మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఏదైతే కందిపప్పు ఒక టీ గ్లాస్తో తీసుకున్నాం కదా, అదే గ్లాసుడు వాటర్ వేసుకొని మొత్తం పప్పుని ఒకసారి కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. సో ఫస్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. సో కారం అంతా పప్పుకి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని ఇప్పుడు ఆ మిగతా 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో మొత్తం కలుపుకున్న తర్వాత ఇందుకు ఇలా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా. ఈ లోపు మనం పచ్చిమిర్చిని 4 పచ్చలుగా కట్ చేసుకోవాలి. అలానే 10 నుంచి 12 వెల్లుల్లి తీసుకొని దానిని కచ్చా పచ్చాగా దంచి పెట్టాలి. సో ఈ లోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం ఏదైతే పచ్చిమిర్చి కట్ చేసుకున్నామో ఆ పచ్చిమిర్చి ఇంకా కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. సో పప్పు ఎప్పుడు చేసినా ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో అవన్నీ వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే పప్పు పక్కన పెట్టుకున్నామో ఆ పప్పుని కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఆ టీ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కూడా ఆ పప్పులో వేసేయడమే. సో ఒకసారి వేసి మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టి ఉంచాలి. సో మూత మీద మనం కొన్ని వాటర్ పోయాలి. సో ఆ వాటర్ పోయడం వల్ల పప్పు అనేది అడుగంటదు. సో ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అదే విధంగా మూత పెట్టుకొని మూత మీద కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. సో 10 నిమిషాల తర్వాత చూసారు కదా ఉడుకుతుంది పప్పు అనేది. సో ఇంకా కొంచెం సేపు ఆగితే ఇంకో ఉడుకు వస్తుంది. అప్పుడు
అప్పుడు మనం స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. సో ఇంకొక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. సో ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది అడుగంటదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు అనేది ఉడుకుతుంది. సో ఇంకో 2 మినిట్స్ అయితే పప్పు అయిపోతుంది. ఇక అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పు అనేది మనకి వేడి వేడి అన్నంలో బాగుంటుంది, ఇంకా చపాతి, దోశ, పూరిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీకేఎల్ విత్ సత్యభామ.